నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో తెనాలిలో ప్రముఖ కమ్యూనిస్టు అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహం ప్రతిష్ఠ. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకుల వెల్లడి. గుమ్మడి గోపాలకృష్ణ కొత్తపల్లి రవిబాబుకు విశిష్ట రంగస్థల సాహితీ పురస్కారాల ప్రదానం. కొలకలూరులోని పురాతన అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ. హుండీ పగలగొట్టి నగదు చోరీ చేసిన దుండగులు. గత 5 నెలల్లో ఇలా చోరీ జరగడం ఇది రెండో పర్యాయం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. చుండూరు మండలం దుండిపాలెం గ్రామాల్లో నిర్వహణ. మొత్తం 130 మందికి కంటి వైద్య పరీక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేమూరి కిషోర్ను నియమిస్తూ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లిపురం మండలానికి చెందిన వైసీపీ నాయకుడు వేమూరి కిషోర్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు పదవి రావడానికి కారకులైన పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ను ఆదివారం సాయంత్రం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ ఆయన్ను అభినందిస్తూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆళ్ల నాగిరెడ్డి, తమ్మ సుజాతారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కల్ల వెంకటప్పారెడ్డి, వేమూరి సన్ని, వేమూరి కిరణ్, కామయ్య, కోడూరు నాగమల్లేశ్వరరావు, వణుకురి రాజు, వేమూరి మల్లయ్య, తోడేటి జగన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థానిక నేత అక్కిదాసు కిరణ్ కుమార్ హాజరయ్యారు. నా పేరు వేమూరి కిషోర్ బాబు మున్నంగి. నాకు జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా, ట్రేడ్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన శివన్న గారికి, అలాగే దానికి సహకరించిన పెద్దలందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఇదివరకు ఎంతో కష్టపడ్డాం పార్టీ కోసం. ఈ పదవి ఇవ్వడం వల్ల ఇంకా మరింతగా బాధ్యత పడి ఇంకొంచెం పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేస్తాను. అలాగే తెనాలిలో లోకల్గా శివన్నను గెలిపించుకుని రాష్ట్రంలో జగనన్నను సీఎంగా చూడాలన్నది మా అందరి కోరిక. కొల్లిపురం మండల ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా మరి నన్ను ఎన్నిక చేసి మమ్మల్ని ప్రోత్సహించిన అన్నబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి పార్టీ కోసం కృషి చేస్తున్నాం. ఇక ముందు కూడా బలంగా కృషి చేస్తామని, పార్టీ కోసం శాయశక్తులా కృషి చేసి మరింత బలోపేతంగా తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని మనవి చేసుకుంటూ, నా కిషోరు గత 10 ఏళ్లుగా పార్టీకి ఎంతో అండదండలుగా ఉంటూ అటు అధికారంలో ఉన్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ గట్టిగా నిలబడి పార్టీ కార్యక్రమాల కోసం, పార్టీ కోసం ఎంతో కృషి చేసి ఉన్నాడు. అలాంటి కృషి చేసినటువంటి కార్యకర్తలకు ఇలాంటి గుర్తింపు లభించడం ఎంతైనా సంతోషించదగినటువంటి విషయం. కిషోరు వాళ్ళ అమ్మగారు వేమూరి జనమ్మ గారు మొన్నంగి గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్గా చేసి మొన్నంగి గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ కృషిలో వేమూరి జనమ్మ గారితో పాటు కిషోర్ కూడా ఎంతో సహకరించాడు అందరికీ. కాబట్టి ఆయన మరిన్ని పదవులు చేయాలని కోరుకుంటూ, శివకుమార్ గారు ఎప్పుడు కూడా మాకు అండదండగా ఉంటున్నారు. అందుకని చెప్పి ఆయనతోటి ఎప్పుడు మేము నడుస్తూనే ఉంటాం. పార్టీ ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం ఆయనతోటే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఏదైనా చేస్తాం మేము, ఎంత లెక్కైనా. ప్రముఖ కమ్యూనిస్టు అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెనాలిలో జరిగిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల్లో వక్తలు సూచించారు. పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సాహితీ రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో చందు సుబ్బారావు నిర్వహణలో జరిగిన సభకు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు రంగస్థల విశిష్ట కళ పురస్కారాన్ని, ప్రజా సాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ పురస్కారాన్ని, విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు, బీహెచ్ఈఎల్కు ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అవర రామకృష్ణ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందించి 25,000 చొప్పున నగదు బహుమతి ప్రదానం చేశారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు, ప్రముఖ సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, డాక్టర్ అల్లపటి కృష్ణ సందీప్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్,
నలజర్ల లోకేష్, మైనేని రాఘవ తదితరులు మాట్లాడారు. బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. రంగస్థల విశిష్ట కళా పురస్కార గ్రహీత ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటుకు 25,000 నగదు పురస్కారాన్ని అందించారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను సత్కరించారు. సభకు ముందు నంది పురస్కార గ్రహీత ఎం సైదారావుచే జుగల్ బందీ సంగీత కార్యక్రమం జరిగింది. సభ అనంతరం తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలుగా విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించిన భువనర్ విజయం సాహితీ రూపకం ఆకట్టుకుంది. మాకు వాళ్ళందరితోనూ గడిపే ఇష్టం మాకు హైదరాబాద్లో ఉండటం వల్ల నాకు పూర్వజన్మ సుకృతం వల్ల దొరికింది. సో అందుకని ఇంగువ కట్టిన వాసన లాగా ఆ మహామహుల మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం, వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం, ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహామేధావుల ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి అర్హతను తెచ్చిపెట్టాయని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు మా చంద్ర సుబ్బారావు గారిని, ఆ కమిటీ పెద్దలందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే మరి బొల్లిముంత శివరామకృష్ణ గారి కాంస్య విగ్రహం అని. తొలి చందాగా నాకు ఇచ్చిన 25,000 రూపాయలని దానికి విరాళంగా కాదు పూజా సొమ్మంగా సమర్పించాలని నేను నిర్ణయం తీసుకున్న దానికి వాళ్ళని ఒప్పుకోమని చెప్పేసి బాసాడి దేశ భాషలందు తెలుగు లెస శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నాకు కలలో కనిపించి తెలుగు భాష గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పాను. మరి కళలకు కాణాచి, కళలు, లలిత కళలు, తోలుబొమ్మలాట తదితర జానపద కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన తెనాలి పట్టణంలో నాటి విజయనగర భువన విజయం గురించి నేటి మన తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పాలని, మీకు వీక్షించేందుకు అష్టదిగ్గజ కవుల ద్వారా మా వాళ్ళు వివరించేందుకు ముందున్నారు. తిలకించండి, పులకించండి. వృద్ధాప్యం శాపం కాదని వయసుతో వచ్చే మార్పేనని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు దేశబోని రాహుల్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఆదివారం నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. వృద్ధాశ్రమాలు ప్రస్తుత తరుణంలో ఒక వరంలో మారాయన్నారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల పాలు చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్ దేశబోని రాహుల్ శ్రీనివాస్తో పాటు పాదర్తి వెంకటేశ్వరరావు, ఆర్ సంపూర్ణ, ఆశ్రమ నిర్వాహకులు చుండూరు మురళీకృష్ణ, భారతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ సభ్యులు లయన్ దేశబోయిన రాహుల్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నాదర్పేటలో ఉన్నటువంటి మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం, పళ్ళు పంపిణీ చేయటం జరిగింది. మా క్లబ్లో గత సంవత్సరమే చేరినా కానీ అతను బాంబేలో ఉద్యోగం చేస్తున్న దేశబోయిన రాహుల్ శ్రీనివాస్ గారు ఈరోజు అనుకోకుండా ఇక్కడ ఉండటం వల్ల మాకు ఒక అవకాశం కార్యక్రమం చేయడానికి, సేవా కార్యక్రమం చేయడానికి ఆయన ఒప్పుకోవటం, అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ సమాజంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు భారంగా భావించి వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది ఏమో పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అవసరాలను బట్టి ఉద్యోగ రీత్యా ఎక్కడో చోట ఉంటూ వాళ్ళు చూసే అవకాశం లేక ఈ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అవన్నీ డబ్బు కట్టి చేర్చుకునేవి. ఇక్కడ ఈ మన ఇల్లు వృద్ధాశ్రమం అనేది ఉచితంగా వృద్ధులకి సేవ చేసే స్థలం ఇది. అలాగే ఇక్కడ వీళ్ళు భారతి గారు, మురళి గారు ఈ ఆశ్రమాన్ని చక్కగా నడిపిస్తూ వాళ్ళని కన్నబిడ్డలాగా చూసుకుంటున్నారు వృద్ధుల్ని. వృద్ధాప్యం ఒక శాపం అన్న లెక్క అందరికీ ఉంది. కానీ ఈ మన ఇల్లు వృద్ధాశ్రమం చూశాక
వృద్ధులకి ఇది ఒక వరం అన్న లెక్కలో చెప్పచ్చు. నమస్కారం అండి, నా పేరు దేశబైన రాహుల్ శ్రీనివాస్. ఈరోజు నా పుట్టినరోజు. నా పుట్టినరోజుని ఇలా చాలామంది బామ్మలతో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన లయన్స్ క్లబ్ వారు సుబ్రహ్మణ్యం గారు, అలానే మిగతా లయన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వందల మంది చిన్నారులు, యువతులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు ఒకచోట చేరిన సన్నివేశం వారు చేసిన నర్తనం చూపరులను కనువిందు చేసింది. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా ఆదివారం 500 మంది కూచిపూడి నృత్య కళాకారులతో మహానాట్య ప్రదర్శన నిర్వహించారు. చందు సుబ్బారావు, బొల్లిముంత కృష్ణ పర్యవేక్షణలో నృత్య గురువులు జి నిర్మల, రమేష్, బి రంగనాయకి, ఏ వెంకటలక్ష్మి, పి వసంత దుర్గ, శ్రీ రామచంద్రమూర్తి, లక్కరాజు, చెల్ల బాలత్రిపుర సుందరి, సిహెచ్ యామినిల శిష్య బృందం ఈ మహానాట్య ప్రదర్శనలో నర్తనం చేశారు. స్థానిక మెప్మా భవనంలో జరుగుతున్న మహిళా బాలల గ్రంథాలయానికి సాంకేతిక వనరులు సమకూరాయి. ప్రముఖ డెల్ కంపెనీ సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. స్థానిక కొత్తపేటలోని మెప్మా భవనంలో నడుస్తున్న మహిళల బాలల గ్రంథాలయానికి బెంగళూరుకు చెందిన డెల్ కంపెనీ సహకారంతో శిక్షణ ఫౌండేషన్ వారి సౌజన్యంతో సాంకేతిక వనరులు సమకూరాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 2 కంప్యూటర్లు, టీవీ, స్మార్ట్ ఫోన్, వైఫై కనెక్షన్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధి బుచ్చిబాబు మాట్లాడారు. ఈ కంప్యూటర్ల వల్ల కేజీ నుండి పీజీ విద్యార్థుల వరకు డ్వాక్రా మహిళలకు, రైతులకు, ఉన్నత విద్యావంతులకు విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి ఉపకరిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కడియాల సుజాత, ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీషు ఉపాధ్యాయులు పసుపులేటి చిరంజీవి, సామాజిక కార్యకర్త తన్నీరు శివశంకర్ తదితరులు ఉన్నారు. నేను శిక్షణ ఫౌండేషన్ ద్వారా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. శిక్షణ ఫౌండేషన్ అనేది బెంగళూరులో 2003లో స్థాపించబడి 6 జిల్లాల్లో, మన ఆంధ్రాలో 6 జిల్లాల్లో, 6 ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తుంది. ఈ సంవత్సరం డిజిటల్ ఇంక్లూజన్ సెంటర్స్ అని ప్రతి గవర్నమెంట్ లైబ్రరీలో కూడా ఒక 2 సిస్టమ్స్, ఒక స్మార్ట్ టీవీ, స్మార్ట్ మొబైలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగింది. ఈ లైబ్రరీస్లో వచ్చినటువంటి ప్రతి రీడర్కి కూడా ఈ సిగ్నల్, వీటి ద్వారా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా సరే వచ్చి ఈ లైబ్రరీలో
వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అవి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిరోజు అందులోని స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు స్కూల్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట రోజు వినియోగించుకోవాల్సిందిగా అందరూ విద్యార్థులకు స్కూల్ పిల్లలకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎంతో ఉపయోగకరమైన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానివ్వండి, కార్టూన్స్ కానివ్వండి, మీకు కావాల్సిన సైన్స్ బిట్లు కానివ్వండి, చిన్న చిన్న వీడియోలుగా అందులో శిక్షణ ఫౌండేషన్ వారు ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీటిని అందరు విద్యార్థులు స్కూల్ పిల్లలందరూ వినియోగించుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఆదివారం అయితే మార్నింగ్ అవర్స్లో కూడా 9 నుంచి అవైలబిలిటీగానే ఉంటుంది. లైబ్రరీ అవర్స్లో అందరూ ఉపయోగించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అడ్రస్ మహిళా బాలల గ్రంథాలయం. ఇది మహిళా మండలి బిల్డింగ్లోని కొత్తపేటలోని గ్రంథాలయంలో శిక్షణ ఫౌండేషన్ వారి గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథాలయానికి అందరూ వచ్చి చుండూరు మండల గ్రామం దుండిపాలెంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది. మొత్తం 130 మంది పరీక్షలు చేయించుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రోటరీ చారిటబుల్ ట్రస్టీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం దుండిపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్ సుచేత సహకారంతో గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటైన శిబిరాన్ని రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, జోనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం ప్రారంభించారు. ఈ శిబిరంలో 130 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 37 మందికి కళ్లజోలు, 20 మందికి శుక్లాలు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ తెలిపారు. శుక్లాలు ఆపరేషన్ అవసరమైన వారిని మంగళవారం గూడవల్లిలోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గూడవల్లి తీసుకుని వెళ్లి శుక్లాలు ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి, రోటరీ డిస్టిక్ క్యాబినెట్ కన్నెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, మల్లాది అర్జున, బత్తుల వెంకటేశ్వరరావు, చుండూరు మండలం ఎంపీటీసీ నాగేందర్ రెడ్డి, ఎల్వి ప్రసాద్ సిబ్బంది వై వెంకట్, డి సరళ, వి మాధవి, డి జ్యోతి, ఏ శ్రవంతి, ఇంట్రాక్ట్ క్లబ్ సభ్యులు అఖిల్, పార్థ, వెంకట్, గోపీకృష్ణ, ఎస్ఎస్, చేతన్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం దిండిపాలెం పరిసర గ్రామాలకు చెందినటువంటి ప్రజలకి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి చేవావారిపాలెం వారికి సంబంధించి యుఎస్ఏలో ఉంటున్నటువంటి నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్ గారు, సుచేత గారు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ దిండిపాలెం గ్రామంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆంధ్ర ప్యారిస్ చారిటబుల్ ట్రస్ట్ వారు శేవారిపాలెం యుఎస్ఏ నల్లమూతు మృత్యుంజయ ప్రసాద్, సుచేత దంపతుల వారి ఆర్థిక సహకారంతో ఈరోజు దుండిపాలెం పంచాయతీ ఆఫీసు వద్ద ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంపులో వచ్చిన వారికి కళ్ళు పరీక్షించి వారికి అవసరమైన వారికి కళ్ళ శుక్లాల ఆపరేషన్ చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ వారు సూచించిన విధముగా జాగ్రత్తగా సంరక్షించుకుని కళని కాపాడుకోవాలని వారు చెప్పిన జాగ్రత్తలన్నీ చేసి కంటి చూపుని వృద్ధి చేసుకోవాలని చెప్పేసి వారికి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నేటి రాజకీయ నాయకులు యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని అంబేద్కర్ సేవ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గరలోని అంబేద్కర్ సేవ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం సాయంత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి నిర్వహించారు. ట్రస్ట్ కార్యదర్శి దూబా సందీప్ అధ్యక్షత వహించారు. ట్రస్ట్ గౌరవ సలహాదారు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నానికి చెందిన ముక్కల రాజేంద్ర ప్రసాద్, పాముల దాస్, జమ్ముల మయూష్, ఉల్లంకి శరత్, బండికల్ల సతీష్, కనపర్తి రవీంద్ర, ముక్కాల వీరయ్య, నీలా ప్రసాద్, వీసా రత్నపాల్, ఇమాన్యుయల్, అమర్తలూరి రాంబాబు మాట్లాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ పర్యవేక్షించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆకలి, పేదరికం, అస్పృశ్యత అనేటటువంటి విలయ తాండవం చేసేటటువంటి రోజుల్లో అంబేద్కర్ జన్మించి భారతదేశం మొత్తానికి కూడాను ఈ మూడు లేకుండా చేయాలి అనేటటువంటిది కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కాలంలో అన్నీ అనుభవించి బాధలు పడి వీటిని నిర్మూలించాలి, ఆకలి రూపుమాపాలి, పేదరికం రూపుమాపాలి, వీటన్నిటికన్నా
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అస్పృశ్యతను రూపుమాపి సమాజ నిర్మాణానికి సాంఘికమైనటువంటి జ్ఞానానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలి అనేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావిని కోల్పోయినా ఆయన ఆలోచనలను, ఆయన ఆదర్శాలను, ఆయన ఇచ్చిన ప్రణాళికను తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఈ ద్రాతృత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనల్ని తప్పనిసరిగా మనం అందరం కూడా ఆచరించి భవిష్యత్ కాలంలో మన సోదరులకి, మన సంఘాలకి, మన బడుగు బలహీన వర్గ ప్రజలకి మనం అండదండలుగా ఉంటూ ఆయన్ని కొనియాడుతూ అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిద్దామని చెప్పేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాచీన దేవాలయంపై దొంగలు కన్నేశారు. అర్ధరాత్రి వేళ లోపలకు ప్రవేశించి స్వామివారి కానుకల హుండీని పగలగొట్టి నగదు చోరీ చేస్తున్నారు. గత 5 నెలల్లో ఇలా దొంగతనం జరగడం ఇది 2వ పర్యాయం కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో గల అతి ప్రాచీన దేవాలయం శ్రీ అగస్తేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి కానుకల హుండీని పగలగొట్టారు. అందులోని నగదును తీసుకెళ్లారు. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకులు హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించి అధికారులకు తెలియజేశారు. దీనిపై ఆలయ ఇన్ఛార్జ్ ఈవో తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులోనూ ఇదే విధంగా ఆలయంలో చోరీ జరిగింది. అప్పట్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపారు. ఆ తర్వాత కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈసారైనా పోలీసులు దొంగల్ని గుర్తిస్తారేమో చూడాల్సి ఉంది. గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ అగస్తేశ్వర ఆలయంలో ఇలా చోరీలు జరగడంపై భక్తులు ఆందోళన పడుతున్నారు. గ్రామంలో శ్రీ అగస్తేశ్వర దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేయుచున్నాను. లోగడ కూడా 3-4 నెలల క్రితం ఇట్లా దొంగతనం జరిగితే తెనాలి రూరల్ పిఎస్ వారి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసి ఉన్నాను. ఈ రోజున ఉదయం 5 గంటలకు మా అర్చక స్వామి గారి దేవస్థానం రాగా తలుపులు తాళాలు పగలగొట్టినాయని మా రికార్డ్ అసిస్టెంట్ గారికి ఫోన్ చేయగా రికార్డ్ అసిస్టెంట్ గారు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మొత్తం చూసి తెనాలి రూరల్ పిఎస్ వారికి సమాచారం అందించి ఉన్నాను. వారు కూడా వచ్చినాక ఇప్పుడు సుమారు ఎంత ఉంటాయి అనేది నిర్ధారణ అయిన మా ఆఫీస్ వచ్చినాక నిర్ధారణ చేసి చెప్పగలను. ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో గత 6 నెలల కాలంలో 2వ దొంగతనం జరిగింది. హుండీ పగలగొట్టడం. మరి దీంట్లో లాస్ట్ టైం దొంగతనం అయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, కొత్త సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే పద్ధతిలో దొంగతనం 2వ జరిగింది. మరి ఇప్పటిదాకా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు కనీసం ఎంక్వైరీకి కూడా ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. దీంట్లో పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఉన్నాయి. దాని తోడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ జీవో కూడా గుడి మీద పెద్దగా దృష్టి పెట్టిన దాఖలు అయితే మాకు గ్రామస్తులు కనబడట్లేదు. మేము ఒక ఎంపీటీసీగా ఆయన చాలాసార్లు క్వశ్చన్ చేసాము. ఆయన కూడా ఈ రాజకీయంగానే కొంచెం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దీని మీద అసలు ఈ ఇన్ఛార్జ్ జీవో నిర్లక్ష్యం చాలా కొత్త వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ పర్మనెంట్ ఈవోని చేసి ఈ ఈవోని కూడా పద్ధతి నచ్చట్లేదు గ్రామస్తులకి. కాబట్టి ఈ విషయాలని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఎంపీటీసీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో తెనాలిలో ప్రముఖ కమ్యూనిస్టు అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహం ప్రతిష్ట. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకుల వెల్లడి. గుమ్మడి గోపాలకృష్ణ, కొత్తపల్లి రవిబాబుకు విశిష్ట రంగస్థల సాహితీ పురస్కారాల ప్రదానం. కొలకలూరులోని పురాతన అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ, హుండీ పగలగొట్టి నగదు చోరీ చేసిన దుండగులు. గత 5 నెలల్లో ఇలా చోరీ జరగడం ఇది 2వ పర్యాయం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. చుండూరు మండలం దుండిపాలెం గ్రామాల్లో నిర్వహణ. మొత్తం 130 మందికి కంటి వైద్య పరీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.